ఈ సంవత్సరాన్ని ఈ ఆరాధన ముగిసేలోగా ప్రార్థన వచ్చి మళ్ళీ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఒక్కసారి అలా చదువుతాను. 2-3 సార్లు చదువుతారేమో అనుకున్నాను. నేనైతే 2 సార్లు చదివానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. దేవుడు నువ్వు చదివిన దానికి 7 సార్లు 2013లో వావరాలు. మీకు ఒక మాట తెలుసండి, మీ వయసు ఎంత ఉందో అన్నిసార్లు బైబిల్ చదివి ఉండాలండి. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. నూతన సంవత్సరం మనం ఏమని ప్రార్థన చేస్తాం? జనవరి 1వ తారీఖుని నూతన సంవత్సరాన్ని కొత్త ఏడు మొదలు పెట్టేదని కారణం కదా. ఒక సంవత్సరం దేవుడు ఇచ్చేటంటే మన సంవత్సరం వయసు ఎంత ఉందో అన్నిసార్లు బైబిల్ చదువు ఉంటే దేవుడు మిమ్మల్ని ఈ లోకానికి పుట్టించినందుకు అది ధన్యత. ఇవాళ ధన్యత అక్కడండి. ఆయన ఈవేళ ఏసై దగ్గరికి ఆహ్వానితులు వచ్చారు. వచ్చినప్పుడు అడిగిన ప్రశ్న అదే. అప్పుడు ఎవరు ధన్యత అంటే ఆయన ఏమనంటాడు? ధన్యత అనే మాట మాట్లాడుకోవాలని మత సువార్తలు వేళ మనం చదువుకున్న వాక్యాన్ని మన మనసులో తెలుపాలి. గొడుగేసి రావద్దు, గొడుగు తీసేయండి, తడిచిపోవాలి. వాక్యం అనే వస్త్రం తడిచిపోవాలి. మనం గొడుగు లేకండి, ఇంటి దగ్గర విషయాలు రానివ్వకండి. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. సాతాను ఇక్కడే పట్టుకుంటాడు. ధన్యత అనే మాట అక్కడ కనిపించినది చదువులో బాగా. మరియు నా విషయమై పడనివాడు ధన్యుడు. చూసారా? ధన్యుడు. మనకి దేవుడు ఒక సంవత్సరం మన జీవితంలో ఇచ్చాడంటే మన ధన్యుడు అని. దశమ భాగం ఇస్తాం, డబ్బుల్లో ఇస్తాం, మీకు పండిన పంటలో ఇస్తారు, వస్తువుల్లో ఇస్తారు, సమయంలో దశమ భాగం ఇవ్వాలి. దేవుడు అడిగేది దేవుడు ఇచ్చిందండి. ఇది నేను బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కునేదని అనుకున్నామండి. 2 పిల్లలు ఉన్నారు నాకు. 2 బిస్కెట్ ప్యాకెట్ తేవాలి అంటే అది రణరంగమే, యుద్ధమే. 2 ఇచ్చిన తర్వాత శుభ్రంగా ఓపెన్ చేసుకుని తినేస్తాం ఇద్దరు. అంటే మీరు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళే మీ పిల్లలు అలా తినేస్తూ ఉంటే ఎలా తినేస్తున్నారో అనుకుంటారండి మీరు. అనుకోండి, బాగా తినండి అని చెప్తారు. అలాగే దేవుడు మనకి ఇచ్చిందండి ఆస్తి, జీవితం ఇవన్నీ కూడా. మనం వేసి రూపాయో, 10 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు దేవుడికి అసలు లెక్కే కాదండి. కాకపోతే మనం ఇవ్వాల్సింది సమయంలో దశమ భాగం అండి. సమయంలో దశమ భాగం అంటే ఎంత అనుకుంటున్నారు మీరు? 2.5 గంటలు అండి. సినిమాకు 3 గంటలు టైం ఇస్తాం. సినిమాకు తయారవ్వడానికి 2 గంటలు ప్రిఫరెన్స్ ఇస్తాం. బైబిల్ చదవడానికి మాత్రం టైం ఇస్తుంది ఉండవు. మన రోజుకు గంట చెప్పిన చదువుకుంటే బైబిల్ మీద పూర్తి అయిపోదు. విమర్శించడం కాదండి, ఎవరి కాలేదు జీవితం అండి. ఎవరి జీవితం కాలేదు అక్కడ అప్పగించుకోవాలి. అక్కడ నా తరపున భాష గారు లేదా సంఘం వచ్చి ఎవరు ఏం చెప్పరు. సరే, వాక్యంలో పెడదాం. ఈవేళ 2 వాక్యాలు చదువుకున్నాను మనం. యేసయ్య గారు ఒక పుస్తకం గురించి మాట్లాడాడు. ఆయన ఈవేళ చదివిన మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసయ్య గారు ఒక పుస్తకం గురించి మాట్లాడాడు. ఆయన ఒక ప్రవక్త రాసిన పుస్తకం గురించి మాట్లాడాడు. అంశం యాహాందే ఒక ఆయన గురించి మెన్షన్ చేశాడు. ఆయన అంటే మన బైబిల్ జ్ఞానపూర్వకంగా చదివితేనే అర్థం అవుతుందండి. చదివి వాళ్ళు ఎవరో ఒకరు చదివేస్తారో మన పుస్తకం అప్పుడు తీసేస్తాం, మళ్ళీ మూసేది అనే పద్ధతి కాకుండా చూడండి. దాంట్లో మీరు నిజంగానూ 2వ వచనం నుంచి 10వ వచనం వరకు అనుకుంటే ఈవేళ 2వ వచనం నుంచి 10వ వచనం వరకు మత్తయి సువార్త 2 నుంచి 10. 10వ వచనం చూడండి ఏమంటాడు? ఇదిగో మీకు ఈ బైబిల్ ఏమంటే ఆ మాటలు సెపరేట్గా ఉంటాయి చూడండి, కలిపి ఉండవు. మీకు మామూలు ప్రింటింగ్ లో కలిపి ఉంటాయండి. ఆ 3 లైన్లు సెపరేట్గా ఇస్తారు చూడండి ఒకసారి. ఇదిగో నేను నా దూతను పంపుతున్నాను, సిద్ధపరుచును అని ఎవరి గూర్చి వ్రాయబడినో అది అని యేసయ్య పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త రాసిన అంశాన్ని తీసి ఈవేళ జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆయన ఈ మాట
రెగ్యులర్గా ప్రతి ఆదివారం ఆలయం వచ్చేవాడిని ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి వస్తుంది వారికి. ఈ లైన్ ఎక్కడుండి ఉంటుంది మీకు ఎక్కడ ఆలోచించారా? మీరు ఏమైనా వచనాలు చెప్పండి, పుస్తకం చెప్పండి, నేను చేస్తామంటారా? జకర్యమ్మ, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందుగా నీ మార్గము సిద్ధపరుస్తును అనే మాట కొంతవరకు రైట్ అయిందమ్మా. ఇంకొక మనిషి కూడా ఉన్నాడు, అదే యాహాను గురించి ఆయన కూడా చెప్పాడు. ఇది యెషయా గ్రంథంలో రాయబడ్డది. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. యెషయా గ్రంథంలో రాయబడ్డదటండి. యెషయా గ్రంథం మీకు గమనిస్తుంటే మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు అనుకుంటే, అవునమ్మా బాగా చెప్పారు. అంటే నీకు తెలిసేమో, మీకు తెలిసిన కథ చెప్తున్నానా? సరే, బైబిల్లో 66 పుస్తకాలు అనుకుంటే అతి పెద్ద పుస్తకం యెషయాలో కొంచెం పెద్ద పుస్తకం. బైబిల్లో 66 పుస్తకాల్లో పెద్ద పుస్తకం. కీర్తనలో వచ్చేయాలి, ఎందుకంటే 150 కీర్తనలు కదా. ఇంచుమించుగా అధ్యాయం ప్రకారం చూసుకుంటే, కౌలు ప్రకారం చూసుకుంటే 150. దాని తర్వాత అతి పెద్ద పుస్తకం యెషయా గ్రంథమే. యెషయా గ్రంథం మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి? 66 అధ్యాయాలు ఉంటాయి. మన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయనుకున్నాం? 66. దానికి దీనికి సంబంధం పోలిక. ఈవేళ ఆలయానికి వచ్చి కొత్త విషయం నేర్చుకుని వెళ్దాం. ఇంకెప్పుడు పాట మేము చెప్పింది మీరు ఎందుకండి. కనుక 66 పుస్తకాలు అనుకుంటే, యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు అనుకుంటే, బైబిల్కి యెషయా గ్రంథానికి సంబంధం ఉంది. సంబంధం ఉంది కాబట్టి ఇవాళ యేషయ్య ఆ ప్రవక్త రాసిన దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఆయన పాత నిబంధన పుస్తకాలు ఎందుకు అనుకుంటున్నామో మనం? పాత నిబంధన పుస్తకాలు ఎందుకు? ద్వారపూడి సంఘానికి పెద్ద చరిత్ర ఉంది. మీకు తెలియక మీరు నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఎందుకంటే గోనగూడులో చేసిన పాస్టర్లు మీకు ఇక్కడ చెప్పారు. పెద్ద పాస్టర్లు అందరూ మాకు చెప్పినట్టు మీకు చెప్పారు. మేము అలాగే ఉండి మీరు అలాగే ఉంటే మార్పే ఉందా? నువ్వు మొక్క వేసావు. ఇప్పటికే మొక్కలాగే ఉంటే ఎదగాలి. ఇంకా పోదే మాటలు వచ్చేసి రకరకాల కబాబులు వచ్చేసినాయి, ఎదగాలి. సరే, పాత నిబంధన పుస్తకాలు ఎన్ని అనుకున్నామమ్మా? 39. కనుక యెషయా గ్రంథం 39 అధ్యాయం ఒకసారి చేయండి. దానికి మీరు సంబంధం ఏ దేశంతో మాట్లాడతారని చెప్పడానికి చెప్తాను నేను. యెషయా గ్రంథం 39 అధ్యాయం ఒకసారి చేయండి. చూడండి, 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయనుకుంటే యెషయా గ్రంథం 39 కూడా పాత నిబంధనకు సాదృశ్యం. అయితే మీరు ఏ బేస్తో చెప్తారంటే 40 అధ్యాయం నుంచి కొత్త నిబంధన స్టార్ట్ అయ్యేది. అక్కడ యాహాను ప్రస్తావన వచ్చింది. చూడండి, 40 అధ్యాయం నుంచి యాహాను. ఎక్కడైతే యాహాను వస్తాడో మత్తయి, మార్కు, లూకా, యాహాను ఈ 4 సువార్తల్లో యాహాను ప్రసంగించిన ప్రసంగంతో ప్రారంభమవుతుంది. మీరు గమనించుంటే, ఇదిగో ఆయన ప్రభు మార్గమును సరళం చేయడి అనే ఉంటుంది. చూడండి మీ 4 సువార్తల్లో. సో కొత్త నిబంధన యోహానుగా ప్రసంగించిన ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది. అలాగే యెషయా గ్రంథం 40 అధ్యాయంలో యోహాను గురించి ఉంటుంది. చూడండి, 40 అధ్యాయము 3వ వచనం చూడండి. ఆలకించుడి, అడవిలో ఒకరు ప్రకటిస్తున్నారు. ఎట్లనగా అరణ్యంలో. అదే వాక్యం అండి. వేళ మనం యేషయా దగ్గరికి వచ్చిన ప్రశ్న, యేషయా మెన్షన్ చేసిన వ్యక్తి కూడా ఆయనే. అంటే యెషయా గ్రంథానికి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మొత్తం బైబిల్కి సాదృశ్యం అనుకోండి. ఎన్ని పుస్తకాలు అనగానే చదువులకి ఎప్పుడు గుర్తుంటారే, అప్పుడప్పుడు చదువులు. ఇప్పుడు నేను పండగ క్రైస్తవులు లాంటి లెక్క ఉంటుంది కదండి. పండగ క్రైస్తవులు గుర్తుండదు. వాళ్ళకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎవరో ఎప్పుడో చెప్పాడు 66 ఉంటాయా, 65 ఉంటాయా, 63 ఉంటాయా, డోకుల్లో యెషయా గ్రంథం తీసేసుకుంటే దాంట్లో 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాలు బైబిల్. అమ్మయ్య, మనకు కూడా వచ్చింది, ఒక మార్క్ వేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ శిష్యులు వచ్చి
మత్తయి సువార్తలు ఇవే చదివిన పాఠ్యాంశంలో ఎవరు శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమి డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తారు చూడండి ఒకసారి. ఒక డౌట్, చిన్నడే కాదండి యాహాను చిన్నడేం కాదు. 4 సువార్తల్లో కూడా ఆయనతో ప్రారంభించబడ్డారు. యెషయా క్రీస్తు పూర్వం ఎప్పుడు చెప్పాడంటే 700 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కనుడు ఆయనకు అని చెప్పిన వ్యక్తి కూడా ఎవరండి? యెషయే. అందరికి యాహాను కలిపేసిందమ్మా. యెషయే ఆయన రాసిన దాంట్లోనే యాహాను వచ్చాడు. ఆయన దాంట్లోనే కన్యక గర్భవతి అయి కుమారుడు. తర్వాత యేసుక్రీస్తు శ్రమల గురించి రాసిన పుస్తకం కూడా ఏ పుస్తకం అనేది? యెషయా. సో యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అని. అది చదివితే మనకి ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా రాని నిద్ర వచ్చేస్తుందండి. పుస్తకం తీయగానే ట్రై చేస్తుంటే ఆదినంతల మీద ఆలోచన వచ్చేస్తాయి. పెద్ద పుస్తకం కదండి, సాధారణ వెంటనే అంతవరకు మీకు రకరకాల బాధలు పెట్టేసి నిద్ర రాలేవు. ఈ పుస్తకం ఓపెన్ చేసి బైబిల్ ఓపెన్ చేసి సాయంత్రం నిద్ర వచ్చేస్తాం. యోహాను శిష్యులు వచ్చి ఏమడుగుతారు చూడండి ఒకసారి. రాబోవాడము నీవేనా అని ఎవరు పంపించారండి ఆయన? యోహాను ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడండి. ఈ యోహానే 4 సువార్తల్లో ఏమని దర్శనం చేశాడండి? లోక పాపమును ఇదిగో యేసుక్రీస్తుని నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన దగ్గర శిష్యులు ఉంటే ఏమని ఇంటర్వ్యూ చేశాడైనా? హీఈస్ ద మ్యాన్ అని చెప్పిన యోహానే ఈవేళ శిష్యుని యేసుక్రీస్తుని పంపించి ఏమని చూడండి. ఇప్పుడు 2వ వచనం చూడండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి విని ఆగండి. ఇక్కడ మనం బైబిల్ నేను ఇంతకుముందుసారి చెప్పని ఇప్పుడు చెప్తున్నాను. చదవడం కదా చదివేసుకుంటే మీరు కూడా బైబిల్ చదివేసుకుంటే బైబిల్ ఇప్పటికీ అర్థం కాదండి. ఇది ఆత్మీయ ఆహారం. మీకు కోడి మొత్తం తెమ్మని నేను ఇంట్లో తెచ్చారనుకోండి, కోళ్ళలో తినేస్తారా? తినరు కదండి. శుభ్రంగా ఏకలకి కాల్చి కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టి ఫ్రై చేసి తింటాం. అలాగే బైబిల్లే చదివేకండి, ఆగి చదవండి. ఆగి అంటే క్రీస్తు అది క్రీస్తు చేస్తున్న కార్యములను గురించి యోహాను అక్కడ వరకు అయిన తర్వాత ఒకసారి గాలి పీల్చుకొని చెరసాలలో విని, అది చెరసాలలో విని అంటే చెరసాలలో ఎవరున్నారో అని ఒక్కసారి మీరు ఆలోచించడమే. తిరిగి నెమరేసుకోవడం. ఆవులు ఉన్నాయండి, పశువులు ఉన్నాయి, పొలం తోడుకెళ్తారు, అది గబ మీసేస్తారు. సాయంత్రం ఇంటికి వస్తారు. ఏం చెప్తాను మళ్ళీ అది మళ్ళీ నెమరు వేస్తారు. ఈ వాక్యం చదివేటప్పుడు కూడా అలా నెమరు వేస్తే ఆత్మీయ ఆహారం కరెక్ట్గా నీకు అందినట్టు. రిఫరెన్స్ తీసుకోకపోతే చదివేసి బయట పక్కన పెట్టేస్తే మనకు అర్థం కాదండి. చెరసాలలో విని రాబోవాడవు నీవేనా? మేము ఏంటి కనిపెట్టడం ఒకరు ఆలోచించారా? కనిపెట్టడం ఏంటండి? యూదులందరూ చచ్చిపోయారండి. యూదుల చరిత్ర మనం తెలుసుకోగలిగినప్పుడు అబ్రహాము ఇశ్రాయేలు జనాంగం అంటామో లేకపోతే హెబ్రూ జాతికి మూలపురుషుడైనప్పుడు ఆయన అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. అంటే ఏసావుని ఒక నిమిషం పక్కన పెడదాం. యాకోబుకి 12 మంది కొడుకులు. ఈ 12 మంది కొడుకులు ఇరాక్ దేశంలో ఊరనే దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వచ్చారు. అది మీకు తెలిసిన చరిత్రే. ఆది కారణంలో మీకు అర్థమవుతుంది. వచ్చిన తర్వాత ఈ దేశాన్ని నీకు ఇస్తానని అబ్రహానికి వాగ్దానం చేశాడు దేవుడు. కానీ అబ్రహానికి ఇచ్చాడండి ఆ దేశం? ఇవ్వలేదు. అబ్రహాం కుమారుడు అయిన ఇస్సాకు ఇచ్చాడండి? యాకోబుకి ఇచ్చాడా? యాకోబు పిల్లలకి ఇచ్చాడా? ఇవ్వలేదు. 12 మంది కొడుకులు ఎక్కడ పిల్లలకి ఇచ్చాడు. 3వ తరగతి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత హ్యాపీగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించమని చెప్తే
వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అన్య దేవతలు ప్రారంభించడం పూజించడం మొదలుపెట్టారు. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. అదే బైబిల్. ఈ బైబిల్ యొక్క బేస్ని పట్టుకోగలిగితే అది భగవంతుని దేవుడు ఎక్కడ వచ్చుకున్నాడు. ప్రవక్తలు పంపించడం, నేను మారకపోతే ప్రవక్తలు పంపించడం మారంటరా 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 అని మారలేదండి. దేశం రెండు కింద విడిపోయింది. తెలిసిన చరిత్ర ఏమాట. ఇశ్రాయేల్ దేశము, యోధా దేశం. ఉత్తరాన్ని ఉన్నదేమో ఉత్తర దేశాన్ని ఇశ్రాయేల్ దేశం అంటాము, దక్షిణంగా ఉన్నదాన్ని యోధా దేశం. అంటే రెండు గోత్రాలు ఒక దేశం కింద ఈ గోత్రం విడిపోయింది. ఇది మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఇశ్రాయేల్ దేశం దేవుడు ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మీరు మన మోషన్ గారు ఉంటే ఎక్కించండి, మీరు నా ఆజ్ఞలను గైకొని కట్టడలను గైకొనడలా ఏమవుతుంది, ఈ పాలు దేవుడు ప్రవహించే దేశం మీదవుతుంది. గై కొనని నాడు అన్యులు వచ్చి మిమ్మల్ని దాన్ని ఏమంటారంటే చింతకాయ పత్రం చేసేస్తారు అనుకోండి. అదే మాట చెప్పండి. వీళ్ళు వెళ్ళలేదు. రకరకాల ప్రవక్తలు పంపించాడు. ఎస్సీ వచ్చాడు, రకరకాల ఎహెస్కేలు, ఆమోస్, ఓషియా, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ చెప్పినా మనం ఏమనుకున్నాం, మన ఆలయం కల వస్తుంది, గొడిగేసుకుని వస్తాం కదండి. ఒక్క దేవుడు కూడా మనం మేము పడకుండా దాన్ని కాచేసుకోవాలి. ఏ మాట మన చెవులకు ఎక్కకూడదు. వీళ్ళు వినలేదు. వినకపోతే ఏమైందండి, అసూరు దేశం వచ్చి ఇస్రాయల్ దేశం పట్టుకుపోయింది. ఓడిపెట్ట పిల్లల్ని బయట ఇచ్చిన వేరుగా ఉంటుందని ఈరోజు గెత్త వస్తుంది. పెద్ద ఏం చేస్తుంది, వస్తుంది. అరగని పిల్లలు ఏం చేయాలండి, కాబట్టి తండ్రికి వచ్చేది. ఎవరు నన్ను ఏం చేస్తాడు అనుకుంటే గెద్దెత్తుపోద్దండి. దానికి ఆ చికెన్ పలావా దాన్ని ఏమన్నా బస్సని తొండూరు చికెన్ అవుతుంది. అలాగే ఎత్తుకుని అసూరు దేశం వచ్చి నేను ఇస్రాయల్ దేశం ఎత్తుకుపోయింది. బొబ్బులు నెగ్గలు వచ్చి యువ దేశం ఎత్తుకుపోయాడు. శ్రమలు 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 70 సంవత్సరాలు శ్రమలు అయిన తర్వాత ప్రార్థన చేయగా 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 దేవుడు వాళ్ళ మొరాలకించి బొబ్బులు నెల్లిన జనాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు కానీ మళ్ళీ రాజ్యం వచ్చింది. వాళ్ళకి మళ్ళీ రాజరికం వచ్చిందా? 3 రాజులు పరిపాలన చేశారండి ఇస్రాయల్ దేశం అంతటిని కలిపి. ఎవరండి? మొదటి రాజు ఎవరు? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. మూడో రాజు సొలొమోను. తర్వాత విడిపోయారు. ఈ దేశంలో 19 మంది, ఆ దేశంలో 20 మంది పరిపాలన చేశారు. అటువంటి రాజరికం కావాలి, సో దావీదు లాంటి మహారాజు కావాలని ఎదురు చూస్తున్నారు. కానీ వీళ్ళకి గ్రీకులు, రోమన్లు, రకరకాల ప్రభుత్వాలు అందరూ వచ్చేసి వీళ్ళని బానిసత్వంలో పెట్టి నలిపేస్తున్నారు పట్టుకొని. ఆ స్టేజ్లో దేవుడు మీకు అందుకే మీరు మలాకి గ్రంథానికి మత్తేశ్వరానికి మధ్యలో ఒక వైట్ పేపర్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించుంటుంటే మలాకి లాస్ట్ ప్రవర్తన రాసిన గ్రంథానికే మత్తేశ్వరం ఆ ఒక్క వైట్ పేపర్ విలువ ఎంత అనుకున్నానండి? 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. మన బైబిల్ చెప్తలేదు. మాట్లాడలేదు. దేవుడు మాట వినకపోతే దేవుడు మాట్లాడాడు, చంపేడు. మనమే దేవుడు కలుసుకుంటే ఎంతండి అరక్షణం చక్రంలో వెయ్యబోతు నాశనం అయిపోతాం. చంపకుండా సైలెంట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఒక ప్రవక్తను పంపించాడు. ఆయన పేరేం పేరండి? యోహాను. ఈవేళ దేవుడు మాట్లాడిన మాట అదే. ఆ యోహాను పంపించాడు. ఆ యోహాను పంపించి ఇదే యోహాను ఏదో చెప్పండి, యేసుక్రీస్తు గురించి లోక పాపం మోసుకొని పోవు అని దేవుడి గురించి చెప్పిన తర్వాత ఈ యోహానికి డౌట్ వచ్చింది. ఎందుకు డౌట్ వచ్చింది చెప్పండి? యోహాను ఎందుకు డౌట్ వచ్చింది యోహానికి? 8 నెలల క్రితం అరెస్ట్ చేస్తారు ఆయన. యోహాను జైల్లో ఉన్నాడండి. ఇదిగో లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు గురించి చెప్పిన యోహాను ఎందుకు అరెస్ట్ చేశారండి? ఆయన జైలు ఎందుకు పెట్టారు? యోహాను జైలు ఎందుకు పెట్టారు? హేరోదు తమ్ముడు భార్యను చేసేసుకున్నందుకు అందరికీ తెలుసు, అది తప్పని అందరికీ తెలుసు. ఎవరు చెప్పలేదు. ఇతను ప్రవక్త కాబట్టి, పవర్ఫుల్ కాబట్టి అది తప్పురా అన్నారు. వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిలు లేదు, రిలీజు లేదు, జైల్లో ఉన్నాడు ఆయన. ఈరోజు యేసుక్రీస్తు తన పరిచయం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత మెస్సియా ఆయనే అని యోహాను నమ్మాడు. నమ్మిన తర్వాత నెలల తరబడి జైల్లో ఉన్న తర్వాత రిలీజ్ లేదు, యేసుక్రీస్తు రిలీజ్ చేస్తలేదు. ఇటువంటి మెస్సియా అనుకోరంటే దావీదు లాంటి రాజు, సౌలు లాంటి రాజు, సొలొమోను లాంటి రాజు వస్తాడో
మొత్తం రోమన్ గవర్నమెంట్ని నాశనం చేసేస్తాడో, మళ్ళీ ఏకత్రం మళ్ళీ మన సింహాసనం మనకు వస్తుంది, మళ్ళీ మనం పరిపాలన చేసుకోవచ్చని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే ఆ రాజుగారు యేసుక్రీస్తు గుర్రం మీద తాకమని రాలేదు, ఏకే పాకిస్తాన్ గన్ను వేసుకుని రాలేదు, మిలిటరీ ఫోర్స్తో రాలేదు ఆయన. అప్పుడు ఇక్కడ ఎలా వచ్చిందంటే డౌట్, యోహానుకి డౌట్ వచ్చింది. ఈ డౌట్ అనేది మనిషిలో ప్రవేశించకూడదండి, అది మనిషిని కాల్ చేస్తుందని పట్టుకుని. ఈ భార్య భర్తల మధ్యలో కూడా ఎవరైనా పచ్చగా ఉంటే పక్క వాళ్ళు చూడలేరండి. ఎలా ఉంటుందంటే ఏం లేదండి, పచ్చని భార్య భర్తల మధ్యలో తిచ్చేస్తారంటే ఏం అక్కర్లేదండి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు అని ముందు ప్రశ్న వేసి, అంటే మీరు ఎవరు ఏంటండి అలాగే ఏంటి కూర ఉంటారు, పప్పు ఇలా ఉన్నాయండి, ఈ పక్షుల మన సినిమాకి ఇయ్యాల కట్టుకుంది కదా అని అడగగానే యువతల మనిషి నెమ్మదిగా కరగడం మొదలెడుతుంది. మీ ఆయన మొన్న బండి మీద ఎవరో ఒక అందమైన అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నారు, చెప్పాలని కాదనుకో అంటే నాకు బంధువు కాబట్టి పొద్దుట చెప్పలేదా అని అంటావని చెప్పాను. పాపం ఎవరిలో ఎక్కించుకున్నాడో, ఎందుకు ఎక్కించుకున్నాడో పక్కన ఎడదాం అయిపోయింది కదండి. ఇలా చెప్పిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితి అయ్యగారు సాయంత్రం బండి వేసుకుని యాటకి వచ్చేస్తారు కదండి ఇంటికి. రోజు చక్కగా మళ్ళీ అంటే ఈ జరగని పనులు అనుకోండి, మళ్ళీ పోలీసు వేసుకొని ఆవిడ అన్ని పనులు మానేసుకొని గుమ్మం దగ్గర నుంచి బట్ట రాకపోతే ఎదురు చూసేసి వచ్చినంటే కాలు దండం పెట్టుకుని ఎన్ని చేస్తారండి జన్మగా ఏరు కదండి, పాతకాలం చేసుకోరేమో. అలా రోజు అయ్యగారికి మర్యాదలు జరిగేవి. వచ్చిన తర్వాత మంచినీళ్ళు అక్కడ ఉంటుంది సార్ కాదు ఏమో లేదు సార్ పౌడర్ లేదు, పాలు అయిపోయింది, పాలు టీ తాగేసింది, తేడా వచ్చింది ఏంటి అనుకున్నదండి. చిన్న మాట అంటే ఎవరినో చూశారు, ఆ ఒక్క అనుమానం ఆ జీవితాన్ని ఎవరు మార్చగలరు, మళ్ళీ మార్చలేరు. మీకు తెలిసిన అంటే అనుమానం కూడా అండి ఎక్కడెక్కుతాడండి. అనుమానం మొగుడు భార్య మీద అనుమానం ఉందనుకోండి, ఆడు ఎక్కడికి ఎక్కి రాకూడదు, మీ మీద ఎక్కి రాకూడదు. ఎవరెవరు వస్తారో ఏంటో చేస్తామని సింగరాధం ఇంటికి తీసుకొస్తాను చెప్పండి. ఎవరన్నాను అనుమానం రాకూడదని ఒకడు ఏమి ఒకే మాట చెప్పదండి, పూర్వజన్మలో నీ భార్య కుక్క అనడండి. ఆ భార్యతో ఏం చెప్పాడంటే పూర్వజన్మలో నీ భర్త గాడిద అని చెప్పాడండి. రెండు మాటలు అక్కడక్కడ చిన్న పొల్లు ఎత్తి వెళ్ళిపోయిందండి.